రాచూరు మాది 8 సంవత్సరాల కిందటి నుంచి వ్యవసాయం చేస్తున్నాము. కాలు నొప్పితో బాగా ఇబ్బంది పడుతున్నాము. ఇంతకుముందు హాస్పిటల్లో చూపించిన మందులకి కొద్ది రోజులు తగ్గి మళ్ళీ అలా నొప్పి వస్తుంది. మెడికవర్ దినేష్ సార్ దగ్గరికి వచ్చి ఆపరేషన్ కండిషన్ చూశారు సారు. ఆపరేషన్ చేయాలా హోలేస్ అని చెప్పారు. చేసి బాగా సక్సెస్ చేశారు. బాగుంది ఇప్పుడు నాకు. అంతకు ముందు ఉన్నట్టు కూడా లేదు. బాగా ఆపరేషన్ చేసిన తర్వాత బాగా తగ్గిపోయింది. సార్కి ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ దినేష్ గంగపట్నం, కన్సల్టెంట్ న్యూరో సర్జన్, మెడికవర్ హాస్పిటల్, నెల్లూరు. ఈరోజు మనము మంజుల అనే పేషెంట్ గారి సక్సెస్ స్టోరీ గురించి మనం మాట్లాడుతాం. మంజుల గారు వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ 8 years నుంచి ఆమెకి సివియర్ బ్యాక్ పెయిన్, నడుము నొప్పితో చాలా తీవ్రంగా ఇబ్బంది పడతా ఉంది. బ్యాక్ పెయిన్ వచ్చేసి 2 కాళ్ళకి వస్తూ ఉంది. దాంతోపాటు కాళ్ళు 2 తిరిగాయి. ఆమె కొంత దూరం నడిస్తేనే నడవలేకుండా ఫుల్ పెయిన్ వచ్చేసి నడవకుండా ఆగిపోవాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది. అలాగే 8 years నుంచి సఫర్ అవుతాం. 8 years నుంచి ఆమె మెడిసిన్స్ వాడుతూ ఉన్నారు. మెడిసిన్స్ తోటి కొంత తగ్గుతుంది, మళ్ళీ సిమ్టమ్స్ అనేవి మళ్ళీ వస్తాయి. సో ఇక్కడ మెడికవర్ హాస్పిటల్లో ఓపీకి వచ్చారు. ఓపీలో చూసిన తర్వాత స్కాన్స్ అవన్నీ పరీక్షలు చూసిన తర్వాత ఆమెకి నడుము ఎముక భాగంలో 2-3 చోట్ల బాగా ఎముక ఒత్తుకుంటా ఉంది. సో కండరాలన్నీ ఒత్తుకుంటా ఉన్నాయి. ఆ కండరాలన్నీ బాగా బిగిసిపోయి ఉన్నాయి. సో డిస్క్ ఆస్టియోఫైట్ కాంప్లెక్స్ ఉంటుంది. సో అవన్నీ బాగా ఏం చేస్తున్నాయంటే నడుము నుంచి కాళ్ళకు వచ్చే నరాలన్నింటినీ బాగా కంప్రెస్ చేస్తాయి. సో దీనికి ఏంటంటే మామూలుగా 3 levelsలోనూ ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఒక లెవెల్లో చేస్తే అంటే మనకు మళ్ళీ 2nd లెవెల్లో 3rd లెవెల్లో సిమ్టమ్స్ అనేవి మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. సో 3 levelsలో ఆపరేషన్. నార్మల్ కన్వెన్షనల్గా రొటీన్గా చేసే స్పైన్ సర్జరీస్ 3 levelsలో అంటే ఆల్మోస్ట్ 10 to 15 centimeters మనము లాంగ్ ఇన్సిషన్ రాసుకుంటాం. అంటే 15 centimeters పెద్ద కోత ఇచ్చి కండరాలన్నింటినీ మనం అంతా సపరేట్ చేసుకొని కండరాలన్నింటినీ కట్ చేసుకొని అక్కడ మనం ఆ ఎముకంతా తీసేసి ఆ ఎముక చోటలో మనకు ఏదైతే ఒత్తిడి ఉందో ఆ ఒత్తిడిని అంతా తీయాల్సి ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే పేషెంట్ ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండాల్సి ఉంటుంది. ఓకే, హీలింగ్ కూడా చాలా డిలే అవుతుంది. పేషెంట్ తొందరగా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోవాలి. సో బోన్ డ్యామేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో మనం ఏం చేసామంటే అంతా ఎగ్జామిన్ చేసుకున్న తర్వాత 3 levelsలో కీ హోల్ ఆపరేషన్ చేసాం. సో L3, L4, L5 లో మినిమల్ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీ చేసి స్క్రూస్ వాడేసి కేజ్ కూడా పెట్టాము. సో 2nd day నుంచే పేషెంట్ని మనము ఆపరేషన్ ఈరోజు ఆపరేషన్ చేసిన నెక్స్ట్ డే నుంచి పేషెంట్ మనం నడిపించడం జరిగింది. సో దీనివల్ల ఈ కీ హోల్ సర్జరీ వల్ల ఏంటంటే ఎర్లీ హీలింగ్ ఉంటుంది. ఎందుకంటే మన మజిల్స్ అన్నింటినీ స్ప్లిట్ చేయము, మజిల్స్ అన్నింటినీ కట్ చేయము కాబట్టి సో హీలింగ్ అనేది తొందరగా ఉంటుంది. సో హీలింగ్ తొందరగా ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళు ఎర్లీగా వాళ్ళ వర్క్ చేసుకుంటారు. షీ ఈజ్ అన్ అగ్రికల్చరల్ లేబర్, ఆమె వ్యవసాయం చేసుకుంటారు. సో ఇట్లా వ్యవసాయం చేసుకునే వాళ్ళకి మనం నార్మల్ కన్వెన్షనల్ పద్ధతిలో ఆపరేషన్ చేసామంటే వెంటనే వాళ్ళు వర్క్కి వెళ్ళలేరు, వర్క్ చేయరు. ఈ పద్ధతిలో మినిమల్ స్పైన్ సర్జరీ చేసుకున్నాం అంటే అర్లీ టు వర్క్, సఫిషియంట్ రెస్ట్ తీసుకున్న తర్వాత అర్లీగా వర్క్కి వెళ్ళచ్చు, తొందరగా హీల్ అవ్వచ్చు, లెస్ పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ కూడా చాలా తక్కువ. సో దీనివల్ల ఆమె తొందరగా కోలుకొని వెంటనే నార్మల్ స్థితికి వచ్చి ఇప్పుడు 8 years బిఫోర్ ఏదైతే సిమ్టమ్స్ 8 years నుంచి సఫర్ అవుతున్నారో వాటన్నిటి నుంచి మనం కంప్లీట్గా షీఈస్ ఆఫ్ ద సిమ్టమ్స్. సో మంజులమ్మ గారికి ఇప్పుడు కంప్లీట్ క్యూర్ అయిపోయింది. అండ్ కాస్మెటికల్లీ కూడా చిన్న కోతలు కాబట్టి ఇబ్బంది కూడా ఉంది పేషెంట్స్. సో ప్రజలందరూ ఇట్లా మినిమల్ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీస్ మేము ఇక్కడ మెడికవర్ హాస్పిటల్లో చేస్తున్నాము. సో దీన్ని గమనించాల్సింది. థ్యాంక్ యూ.